ప్రభు నామాలు అందరికీ వందనాలండి. ఇది మా మందిరం అన్నమాట. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా, నేనే ఫస్ట్ వచ్చాను మందిరానికి. ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఒక వీడియో తీస్తున్నాను. మందిరం పని అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదండి. ఇంకా చాలా పని ఉంది. 2 లక్షల పని వరకు మందిరానికి ఇంకా ఉన్నది. ప్రార్థించండి. మొక్కలు చూసారా, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. అందు గురించని మందిరం దగ్గర కూడా మన ఇంటి దగ్గర ఎలాగైతే చూసుకుంటామో దేవుని మందిరాన్ని కూడా అలాగే చూడాలన్నది నా మనసు. మొక్కలు వేసాను. వీటికి నీరు అయితే పక్కన ఒక అమ్మ ఉంటారు, అమ్మ పోస్తారు డైలీ కూడా. అలాగే మందిరం ఎదర మెట్లు ఇవన్నీ క్లీనింగ్ అయితే డైలీ సుగుణ అని అక్కడ ఉంటుంది నా ఫ్రెండ్. తనైతే ఎప్పుడు క్లీన్ చేస్తారు. దేవుని మాట సెలవిస్తుంది కదండి, యెరూషలేము నేను ప్రేమించేవారు వర్ధిల్లుతారని. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టడంటండి. ఇది నా బండి, దేవుడిచ్చిన బహుమానం అండి. జనవరిలో తీసుకున్నాను. దేవుని పని కొరకు ఎక్కువ వాడబడతా ఉంటుంది. మందిరం ఇంకా ఎవ్వరూ రాలేదండి, నేనే వచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అయితే కొంతమంది అంటారు, మీరు తొడకూడదండి, మీరు వచ్చి మీరు తుడుచుకుంటున్నారేంటి దేవుని మందిరం అని. నాకు ఒక్కటి ఏంటంటే, దేవుని ఇల్లు శుభ్రం చేయడానికి తప్పే ఉందండి. మనం ఎవరింటికి వెళ్ళి చేయట్లేదు కదా, దేవుని ఇల్లు అది. అది చేయడంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది, చాలా తృప్తి ఉంటుంది మనకైతే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందు వస్తే అమ్మయ్య నేను ఇవన్నీ చేసుకోవచ్చు అనుకుంటాను. అందులో చిన్నతనం ఏం కాదు, మనం ఏం పైనుంచి పడలేదు. అందరం కూడా దేవుని దృష్టిలో సమానమే. ఎందుకంటే చెప్పేవారుగా కొంతమందిని పెడతాడంతే, అంతకన్నా పైనుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదండి. నేనైతే పరిచర్య చేయడానికి చాలా ఇష్టపడతాను. వాక్యం చెప్పడం పక్కన పెడితే పరిచర్యకి మొదట ప్రాధాన్యత ఇస్తానండి. ఇది మన మందిరం అనమాట. మందిరం అయితే దేవుడిచ్చిన బహుమానం అండి అది. ఆయన చిత్తం మందిరం పట్ల ఏమై ఉందో నాకు తెలియదు, కానీ చాలా శ్రమల మధ్యన మందిరం నా చేతికి వచ్చిందండి. అయితే ఇది ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది మందిరం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సౌండ్ గురించి చెప్తామని. నేను ఈ మందిరంలో పాటలు పాడేటప్పుడు మా అబ్బాయి నన్ను మొన్న ఏలకోలం చేస్తున్నాడు, మమ్మీ ఎందుకంత గట్టి గట్టిగా అరిసి పాడుతున్నావు అంటే, చిన్న సౌండ్ బాక్స్ అండి, రీఛార్జ్ స్పీకర్ అనమాట. ఇంకా సౌండ్ తీసుకోలేదు మేము. రీఛార్జ్ స్పీకర్ మూలాన్ని సౌండ్ కరెక్ట్గా ఉండదు, గట్టి గట్టిగా పాడాలి కాబట్టి అలా పాడవలసి వస్తుంది. ప్రార్థన చేయండి. దొడ్డేపు మందిరం ఇది చుట్టూ భాగం ఏ పని కూడా ఇంకా అవ్వలేదండి, చాలా పని ఉన్నది. ప్రార్థించండి. అయితే మందిరం గురించి చాలా ప్రయాసపడతా ఉంటాం. ఏం చేయాలన్నా చాలా ప్రయాసగానే జరుగుతుంది. దేవుని కార్యాలు ఆగట్లేదు. సౌండ్ బాక్స్ ఆఖరిలో మీకు కనిపిస్తుంది. ఆ చిన్ని బాక్స్ మూలాన్ని అంత కష్టపడి పాడవలసి వస్తుంది. అయితే ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఇవ్వాలి ఏదో అంటారు కదా, అలాగే అన్నీ కూడా ఆయన ఇవ్వాలి. ఇదిగోండి మా బాక్స్. ఆ చిన్న బాక్స్లోనే ఆరాధన, వాక్యం అన్నీ కూడా పాటలు అన్నీ జరుగుతాయి. అందువల్ల కొంచెం కష్టం అవుతుంది.